దీంతో నమస్తే అన్న, నమస్తే సమ్మా, నమస్తే. మేడారం సమ్మక్క సారలమ్మ లాంటి జాతర లేదు. మనం కుంభమేళ చాలా పెద్ద జాతర వాస్తవం, కానీ కుంభమేళ జరిగేది ఒక నది మొత్తం దాని ప్రవాహ ప్రాంతం అంతా కలిసి కుంభమేళ జరుగుతుంది, ఒకే చోట కాదు. ఇలా ఆశ్చర్యం కలిగేది ఏంటంటే హైదరాబాద్ మహానగరం 1 కోటి జనాభా ఉంది. ఈ కోటి జనాభా కలిగినటువంటి నగరం తయారు కావడానికి 400 సంవత్సరాలు పట్టింది. కానీ మేడారం జాతర సందర్భంగా హైదరాబాదును మించిన ఒక మహానగరం ఆ ప్రాంతంలోని అడవులలో కళ్ళు నమ్ముకుంటారు. ఈ సంవత్సరం రమారమి 2 కోట్ల మంది ప్రజలు దర్శనానికి వస్తున్నారు అనేది వింటున్నాం. అంతకుముందు భారతదేశంలోని 3-4 రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. ఇప్పుడు దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. ప్రపంచంలోనూ 5-10 దేశాల వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే మరి మేడారం ప్రాంతంలో ఇంత అద్భుతమైనటువంటి జాతర జరుగుతున్నటువంటి క్రమంలో కూడా పూర్వ వరంగల్ జిల్లాలో, పూర్వ కరీంనగర్ జిల్లాలో కూడా అనేక చోట్ల మినీ మేడారాలు జరుగుతాయి. మన భూపాలపల్లి నియోజకవర్గంలోనే 5 చోట్ల జరుగుతాయి. ఈరోజు ములకలపల్లి మొగుళ్ళపల్లి మధ్య ఒకటి, పూరేడు గుట్ట దగ్గర ఒకటి, తర్వాత తిరుమలగిరి దగ్గర ఒకటి, జోగంపల్లి దగ్గర ఒకటి, కమలాపూర్ దగ్గర ఒకటి. వీటితో పాటు మనందరికీ తెలుసు మేడారం తర్వాత మినీ మేడారం అగ్రంపాడు జాతర, అక్కడ కూడా ఒక 10 లక్షల మంది పోతారు. అంటే కొన్ని కోట్ల మంది దర్శించుకునేటువంటి అమ్మవారు సమ్మక్క సారలమ్మలు మన ప్రాంతానికి సంబంధించినటువంటి గొప్ప యోధులు. ఇవాళ
అమ్మల్ని మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నారు అని అంటే వచ్చినటువంటి ప్రతి వాళ్ళ జీవితంలో అమ్మ తరఫున ఏదో ఒక ఆశీస్సు లభిస్తున్నది కాబట్టి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి వస్తున్నారు. అందుకనే నేను స్పీకర్ అయిన మొదటిసారి మీరందరూ చూసిండ్రు మా ప్రాంతంలో 5 చోట్ల ఈ మినీ జాతరలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పి నేను ఆ రోజు ఉన్నటువంటి అధికారులను చాలా సీరియస్గా మేడారం జాతరకి ఇచ్చినటువంటి ఫండ్స్ నుండి 2 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఇక్కడ కూడా కనీస సౌకర్యాలు కల్పించడం ఇద్దరు కూడా చూశారు. రాబోయే రోజులలో ఇంకా ఈ జాతరలు చాలా గొప్పగా తయారు కావడానికి నేను ఎక్కడున్నా నా మనసంతా భూపాలపల్లి మీద ఉంటుంది కాబట్టి భగవంతుడు నాకు ఏ శక్తి ఇచ్చినా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మనవి చేసుకుంటూ అందరి దృష్టి పెద్ద మేడారం మీద ఉంటుంది. నా దృష్టి మాత్రం మా మేడారం మీద ఉంటుంది. చాలా సంతోషం. మంచిగా చేయండి. భక్తులు ప్రతి సంవత్సరం ప్రజల్లో దేవుళ్ళ మీద ఒక రకంగా భక్తి, ఒక రకంగా ఆర్థికంగా కాస్త శక్తి పెరిగిన కొద్దీ ప్రజలు దేవులను దర్శించుకోవాలి, తీర్థయాత్రలు చేయాలనేటువంటి భావన పెరుగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మంచి జరగాలని కోరుతా ఉన్నా. వచ్చే మేడారం మినీ మేడారం నాటికి ఇక్కడ ఏదైనా ఒక చిన్నదన్నా నా నిషం తయారు చేస్తాను. గవర్నమెంట్ పడబట్టి అంటే తప్పదాకా తయారవుతారో దిక్కు ఎవరు తప్పుతారంటే గవర్నమెంట్ వచ్చినది 12 మంది కాంపిటీ వేసుకొని 12 మంది జాతరలు ఉండాలట. అది కాదు, మీరు ఒక్కసారి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. 44 సంవత్సరాలుగా జాతర నడుపుతానా కేవలం ఇవాళ 12 మందిని పెట్టి మూలపల్లి 6 ములకపల్లి 6 పెట్టి జాతర నడవాలనో కండిషన్ ఎమ్మెల్యే గారు తెచ్చారు, ఎస్ఐ గారు చూపెట్టారు. మీరు ఎవరు మాట్లాడినా మంచిగా కూడా ఉంటాడు ఎస్ఐ గారు. దానికి అది నేను కూడా ఎమ్మెల్యే చేసిన స్పీకర్ చేసిన, నేను ఎమ్మెల్యే కానీ చిన్నది కాదు. అధికారులు ఆర్డర్ ఇచ్చిందా? అధికారులు ఆర్డర్ ఇచ్చారు. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ లెటర్ అది కాదు కదా. అధికారులు ఆర్డర్ ఇచ్చారు. అక్కడ వచ్చిందని ఎస్ఐ గారు నాకు ఇప్పుడు చూపెట్టాడు. ఎక్కడి వచ్చిందట ఎండోమెంట్ నేను చెక్ చేస్తాను. చెక్ చేసి మీ ఎస్ఐతో మాట్లాడి మీరు ఇల్లు ఉండనే ఉండకంటా 12 మంది వచ్చి నువ్వు మొక్క పోంటాడు. ఇక్కడ ఇది జాగుంటది నాది. 44 ఏళ్ళు నేను జాతరలో ఉంటా. నేను ఇవాళ ఎందుకు వచ్చాను 40 సంవత్సరాలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడ నేను చేసిన మా ప్రజల కోసం నేను దేవుడిని దర్శించుకోవాలి. గ్యారెంటీగా వస్తాయి. నేను మాట్లాడతాను.